హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. పొద్దున్న లేచేటప్పటికి మంచిగా నేచర్లో ఉన్నట్టు ఉంటుంది ఆ బర్డ్ సౌండ్స్ అవి వింటే. అండ్ యాజ్ యూజువల్ ఆ రోజైతే పిల్లలిద్దరిని నేనే డ్రాప్ చేసిన. అషీకి 9 to 12 అనమాట. ఆ రోజు నుంచే సో ఇద్దరు సైకిల్ మీద వెళ్తా అంటే మా హస్బెండ్ని నేను డ్రాప్ చేస్తా అని చెప్పాను. సో ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ వచ్చాక అషీ రియాక్షన్ పార్సిల్లో కొన్ని చూశాక దాని రియాక్షన్ అవన్నీ కూడా షూట్ చేశాను అనమాట. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అషీ ఏంటవి? బట్టల్స్ ఎవరు చెప్పారు? ఏంటది? అక్కడ పెట్టి ఫస్ట్ అది ఏంటి చెప్పు. ఎవరు చెప్పారు డ్రెస్ అని? అమ్మమ్మ పార్సిల్ వచ్చింది కానీ అది కాదు, అవి నాన్నవి. ఏం పంపించింది అమ్మమ్మ నీకోసం? అది అక్కడ పెట్టి. అది నీ బర్త్డేకి డెకరేషన్ వచ్చింది. సరే కానీ చెప్పు, అమ్మమ్మ ఏం పంపించింది పార్సిల్లో? బర్త్డేకి డ్రెస్సెస్ పంపించిందా? ఇంకా గిఫ్ట్స్ కూడా పంపించిందా బోళ్ళని బర్త్డేకి? అవునా? అవి ఇండియా నుంచి వచ్చినాయి కాదు, అవి నాన్నవి. అది అది కిందది పెయింట్ అమ్మా, పైది నీ బర్త్డేకి. సరే చెప్పులు తీసేసిరా, లోపల చూపిస్తా. ఆర్ యూ ఎక్సైటెడ్? యా, వెళ్ళి చెప్పులు తీసి. చెప్పులు అది నేను చూపిస్తానులే తర్వాత. అమ్మమ్మ తెచ్చిన ఇవిగా. అది కింద పెట్టి ఫస్ట్. ఏంటది? కిచెన్ వా? తెలుసా నీకు? తెలుసా? నేను చూపిస్తాను నాకు ఒకటి, ఓకేనా? ఫస్ట్ బ్యాగ్ తీయాలి, ఓకే? ఏంటది? అలా చేయాలా? అవన్నీ ఉన్నాయా? కుక్కర్ ఇవన్నీ ఎవరు పంపించారు అవన్నీ నీకు? అమ్మమ్మ ఒకటేనా? అదేంటది? ముందా చూడు, ఈ డ్రెస్ చూడు ముందు చూడు, ఓపెన్ చేసి. అవి టవల్సే నీ చేతిలో ఉన్నవి. నీకు పింక్, అన్నకు బ్లూ అని పంపించిందంట అమ్మమ్మ. ఎవరు పంపించారు తెలుసా? అది సారిక పిన్ని పంపించింది. ఇటువైపు తిప్పు డ్రెస్. అమ్మమ్మ పంపించింది చూడు, లంగా జాకెట్ ఇది. యా అషిమా, ఇది చూడువే, లంగా జాకెట్ చూడు ఫస్ట్. ఏది? అది ఓపెన్ చెయ్యి. పక్కన పెట్టా, డ్రెస్ పక్కన పెట్టు. అది ఓపెన్ చెయ్యి. బ్లౌజు నీకు అవి నచ్చినాయా? నీకు ఇంకా చాలా కొందమ్మా. చూపించిన చాలా కొన్నాను. ఇదిగో చూడది. ఇదిగో సారిక పంపించింది కూడా. చూడు పట్టుకొని ఎలా ఉన్నాయో. అది ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ మెల్ల వేసుకోవాలి. ఫుడ్ ఫుడ్ పడకుండా. నిక్కర్ అది, నిక్కర్. ఇంకా చాలా పంపించింది అమ్మమ్మ. అది నచ్చిందా నీకు డ్రెస్?
ఇటువైపు తిప్పాలి అది. నువ్వు అడిగావా సారికని? అవునా? వాచ్ అది. సారిక బాబా ఇద్దరు ఇచ్చారంట గిఫ్ట్స్ నీకు. చూడు అది ఓపెన్ చేయి పైన వాచ్కి. అషమ్మ వాచ్కి పైన ఓపెన్ చేయి, బ్యాగ్ కింద పెట్టు. పైన పైన పైన, అటు కాదు ఇక్కడ, ఆ పైన క్యాప్ తీ. ఎల్సా అది, ఎల్సా వాచ్. బాగుందా? నీకు బిగ్ అయిపోయింది అది. సరే ఇంకేం పంపించింది చూడు అమ్మమ్మ. అక్కడ ఏవో కనిపిస్తున్నాయి, ఏంటవి ప్యాకెట్స్? అది కాదు, టాయ్స్ కాదు అవి. ఏంటవి? క్లిప్స్, బ్యాండ్స్. నీకు తెలిసేవాళ్ళే కాశమ్మ. ఇదిగో అమ్మమ్మ ఇంకోటి ఏదో పంపించింది ఇక్కడ. ఏంటవి ప్యాకెట్లో? ఇవి ఏంటవి చూడు తీసి. అషి ఇవి చూడు, అవేంటవి ప్యాకెట్లో? కారాసా? అషి ఇష్టమే అందుకే పంపించిందాము. షూలే బ్యాగా? కిండర్ గార్డెన్ బ్యాగ్ పిండి పంపించింది అది. ఎలా ఉంది బ్యాగ్? ఆ డ్రెస్ కి మ్యాచింగ్. అవును, నీకే బాగా తెలిసిందే. అందులో ఏం లేవు. అలాగే వస్తుంది, స్లోగా తీయాలి. అండ్ చాలామంది నన్ను అమెజాన్లో తీసుకున్న కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ లింక్స్ మీకు బాగున్నాయి, బాగా అనిపించినాయి, షేర్ చేయండి అని అడిగారు. సో అవి నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. సో ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చి ఇక్కడి వరకు తెచ్చుకున్నాను. అండ్ ఇదొక బ్యాగ్. ఫస్ట్ ఇది మోడల్ చాలా బాగుంటుంది అనమాట, డిఫరెంట్గా షోల్డర్కి వేసుకునే బ్యాగ్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఇది క్యూట్గా చిన్నగా ఉంటుంది. అండ్ ఈ లెదర్ డీటెయిలింగ్ కానీ, సో ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ ఇలా జిప్ వస్తుంది, అండ్ సెంటర్లో ఇలా జిప్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది, చాలా హ్యాండీగా. అండ్ ఏ ఏజ్ వాళ్ళకన్నా బాగుంటుంది, అంటే పెద్దవాళ్ళకి కానీ మనకు కానీ. నాకైతే చాలా ఇష్టం, చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. సో లోపలైతే కొంచెం తక్కువ స్పేసే ఉంటుంది, బట్ స్టిల్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది జౌక్ బ్రాండ్ది, అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ అమెజాన్లో నెక్స్ట్ ఈ వ్యాలెట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అంటే నేను ఇంత పెద్ద వ్యాలెట్ ఎందుకు క్యారీ చేశానంటే, నేను బేసిక్గా ఈ సైజే కొనుక్కుంటా వ్యాలెట్స్ ఏవన్నా. ఎందుకంటే ఇందులో నా ఫోన్ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఫోన్స్ అన్నీ పెద్దగా కొంచెం లావుగా ఉంటాయి కదా, సో నా ఫోన్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఫోన్ పెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట, అందుకు తీసుకున్నాను. అండ్ లోపలైతే మనకి ఇలా ఉంటాయి పార్టిషన్స్. సో ఇందులో చేంజ్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువే ఉంటుంది స్పేస్ కూడా, ఫోన్ పెట్టుకున్నా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా జౌక్ బ్రాండే. అండ్ ఈ డిజైన్స్ అవి చాలా బాగుంటాయి జౌక్లో, నాకు అందుకే ఇష్టము. అండ్ ఇది ఒక వ్యాలెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న లావిస్ అనమాట. సో ఇది ఇలా మధ్యలో ఫోన్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అంటే ఈజీగా తీసుకునేలా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 పార్టీషన్స్ వస్తాయన్నమాట, జిప్స్. 2 పార్టీషన్స్లో లోపల దీనికైతే ఒకటి ఏముండదు, అండ్ దీనికైతే ఒక జిప్ వస్తుంది అనమాట. సో ఏమైనా ఇంపార్టెంట్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాగ్ కూడా చాలా క్యూట్గా స్లింగ్ బ్యాగ్ టైప్ అనమాట. విత్ అది బాగుంటుంది, అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కోసమే తీసుకునే బ్యాగ్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్ వచ్చేసి ఇది. సో ఇది కూడా చాలాసార్లే చూసుంటారు మీరు నా వీడియోస్లో. ఇది కూడా చాలా క్యూట్గా బాగుంటుంది. చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇవి, ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది.
సో దీని లోపల జిప్ ఒకటి ఉంటుంది అనమాట చిన్నది. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్ కూడా బాగుంటుంది, ఫోన్ ఇంకేమన్నా క్యారీ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా జిప్ వస్తుంది అనమాట. సో ఇది కూడా బాగుంటుంది, లెంత్ అడ్జస్టబుల్ స్లింగ్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగిట్ నాకు ఇంకొక ఇష్టమైన బ్రాండ్. ఇది ఆల్మోస్ట్ 2019లో అనుకుంటా కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది బ్యాగిట్ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో డిజైన్స్ అవి కూడా చాలా బాగా వస్తాయి. ఎగ్జాక్ట్ బ్యాగ్ దొరకకపోయినా ఇలాంటి డిజైన్లో ఇస్తాను. లింక్ అయితే అమెజాన్లో తీసుకున్నాను, అమెజాన్లో ఇస్తాను లింక్. సో ఇలా జిప్ వస్తుంది, లోపల పార్టీషన్ ఉంటుంది. అండ్ ఇది ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట, కలర్ ఫేడ్ కానీ ఏం అవ్వలేదు. బ్యాగిట్ నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇండియాలో తీసుకునే బ్రాండ్స్లో. సో బ్యాక్ సైడ్ ఇలా జిప్ వస్తుంది. ఇది ఎన్నాళ్ళైనా ఈజీగా క్యారీ చేస్తాను నేను. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో మీరు చూస్తారు ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. నేను కొన్నప్పుడు ఈ డిజైన్ అప్పుడప్పుడే ట్రెండ్, లక్కీగా దొరికింది. నేను ఆఫ్లైన్లో తీసుకున్నా ఇది, బట్ అమెజాన్లో నేను చూసి మీకు లింక్ అయితే షేర్ చేస్తాను సిమిలర్ది. అండ్ ఈ ప్యాటర్న్ కోసం తీసుకున్నాను అనమాట, ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుంది డార్క్ గ్రీన్లో. సో ఇవన్నీ ఫ్రమ్ అమెజాన్. నేనైతే అమెజాన్ లింక్స్ ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేయండి. చాలామంది అడుగుతున్నారు హ్యాండ్ బ్యాగ్ షేర్ చేయండి అఫోర్డబుల్ ప్రైసెస్లో అని. సో ఇవన్నీ కూడా ఫ్రమ్ అమెజాన్ అనమాట, లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. అమ్మమ్మ పంపించిన పార్సిల్ వచ్చింది. నీకేమొచ్చింది తెలుసా? నీకేమొచ్చింది తెలుసా పార్సిల్లో? సైకిల్ కాదు, అమ్మమ్మ ఏం పంపిస్తాను నీకు. సార్కి ఏం కొన్నది నీకోసం? 6 కొనింది. ఓ మై గాడ్, యా డ్రెస్సెస్ కూడా ఫీల్ వచ్చాయి నీకు. లాంగ్ శామ్ ఎవరిచ్చారు ఇది? ఏమున్నాయి అందులో? ఎవరు పంపించారు? చాలా ఉన్నాయి నాన్న అందులో. దాని మీద పెట్టుకో, టేబుల్ మీద పెట్టుకో దక్షిత్. అన్నయ్య చూద్దాం ఉండు. అట్లే కషి అట్లే అషమ్మ అట్లేగు. వావ్, అదే బ్లూ. గ్రే వైటా? గ్రే und వైట్. వావ్, రాట్. ఎలా ఉన్నాయి దక్షిత్? బాగున్నాయా? బాగున్నాయి, నచ్చినాయా నీకు? యా, ఫీల్ ఉన్నాయి నీకు ఇప్పుడు? యా, థ్యాంక్ యూ చెప్పు మరి పిన్నికి బాబాయ్కి. ఇంకా అది అమ్మమ్మ కాదు, బాబాయ్ ఇచ్చారు. పిన్నే ఇచ్చింది. అవును, పిన్నే ఇచ్చింది. అమ్మమ్మ బటర్ఫ్లై. ఏవి లైట్స్, కొత్త సోలార్ లైట్స్ తీసుకున్నాం చాలా. ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. రండి, ఏం కాదు దక్ష. ఫీలే లైట్స్. బుజ్జి ఫస్ట్ ఈ మష్రూమ్తో స్టార్ట్ చేయి. ఇవి ఇలా బార్డర్లో పెడదామా? బాగుంటుంది. అప్ డౌన్ యాంగిల్లో పెట్టినట్టు పెట్టు. ఒకటే లైన్లా కాకుండా
Dakshit. No. భలే ఉన్నాయి క్యూట్ మష్రూమ్స్. దక్షిత్ 9. చల్లగాలి రోజంతా బాగా. చాలా లెంది ఉంది, రౌండ్ వస్తుంది. మెయిన్ ఇటు పెట్టు బుజ్జి, కనబడకుండా ఉంటుంది. లైటింగ్ వస్తుంది ఇక్కడ. పెట్టు అయితే. మధ్యలో ఎక్కడైనా పెట్టు, పర్లేదు, ఎందుకంటే వీటితో సంబంధం లేదుగా. అక్కడ పెట్టు మధ్యలో. యా మట్ట కొంచెం కిందకి. అది తీస్తే ఆన్ అవుతుందా? అయితే ఉంచేసేయి, కాలుకు పట్టేసి. కాదురా, అప్పుడు బాగా పనిచేది. సరే ఫస్ట్ ఆన్ అయితే చేస్తా. ఏ మోడ్ లో పెడదాం? ఏదో ఒకటి పెట్టు. ఓకే, నైట్ అయ్యాక చూద్దాం. సో కొంచెం లోతుగానే కూర్చు, జాగ్రత్త, నీ కాళ్ళ దగ్గర నా మొక్కలు ఉన్నాయి. ఆ వైర్ అలా వెనక్కి పెట్టు, ఆ వెనక్కి వేసి అలా. దక్షి ఉండమ్మా, షీ పడిపోయాడు. అలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో పెట్టు. దక్షిత్ చూడు, ఈ లైట్స్ అన్ని పీకకూడదు, ఓకేనా? కూర్చోను. మరి లోపలికి ఓకేలే. భలే ఉన్నాయి. నేను ఫస్ట్ పెట్టినప్పుడు నార్మల్ మష్రూమ్స్ అనుకొని పెట్టాను, బాగుంటాయిలే అని. కొంచెం ఇటు, అదేలే దానికి సప్పు. దక్షిత్ వాటి అక్కడ కాదు, దక్షిత్ నానా అక్కడ కాదు, ఇవి ఇక్కడ పెట్టుకోవాలి. వాక్ వేలో వస్తుందంటే ఇక్కడ వరకు రాదు. మూడే ఉన్నాయి ఇంకా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇలా పెట్టాం. అండ్ ఇది నైట్ చూద్దాం ఎలా వస్తుందో. బాగుంది. అక్కడ కాదు, ఇక్కడ ఎక్కడైనా పెడదాం అనుకున్నా, ఇంటికి ముందు ఈ ప్లాంట్ దగ్గర ఎక్కడైనా పెట్టి. దాంట్లో గుచ్చుతావా సెంటర్లో? విడతీయడానికి అది అలా విడదు అనుకుంటా బుజ్జి. బాగుంది ఆ పాట్ పైన. నైట్ చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అండ్ మా కిచెన్లో కొత్త కర్టెన్ వేసాం. ఆ విండో అంతా వాష్ చేయాలి. ఫ్రెంచ్ కర్టెన్ అనమాట. అండ్ ఇంటికి స్లోగా మెరుగులు దిద్దుతున్నాం అనమాట. గార్డెన్ చాలా వరకు అంటే ఈ సమ్మర్కి ఇంక సరిపడగా చేసాం మోస్ట్లీ. ఇంకా నెక్స్ట్ సమ్మర్కి 1-2 ఇయర్స్లో స్లోగా డెవలప్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇంకా మాకు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పనులు కింద కలర్లో చాలా ఉన్నాయి. ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి సోలార్ లైట్స్ అనమాట. గార్డెన్లో మా హస్బెండ్కి నాకు బేసిక్గా లైటింగ్ చాలా ఇష్టము. సో సోలార్ లైట్స్ పెట్టాలి గార్డెన్లో అని అనుకున్నాం అనమాట. సో దాని గురించి అంతా వెతుక్కొని అన్నీ ఆర్డర్ చేసుకున్నాం స్లోగా. వచ్చినవన్నీ ఇంకొకసారి ఫిక్స్ చేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్. అండ్ ఆ రోజు ఫిక్స్ చేసే ఇది నా పార్సల్ వచ్చాకన్నా ముందే ఎప్పుడో. ఇంకా గార్డెన్లో చాలా మోడిఫికేషన్సే చేస్తూ ఉన్నాం స్లోగా. అవన్నీ కూడా ఒకటే బ్లాగ్లో కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఈ స్టోన్స్ అవి అయితే ఇంకా తవ్వి కొంచెం కింద పెట్టాలన్నమాట. బట్ మాకు ఇప్పుడు టైం లేక ప్రస్తుతానికైతే ఉంచేసాము. అండ్ ఈ లైట్స్ అయితే నేను 4 ఆర్డర్ చేశాను. అవి డిజైన్ వస్తాయి అన్నమాట, డిజైన్ పడతాయి. బేసిక్గా ఎక్కువ ఉంటే ఫ్లోర్ ఏరియా బాగా కనిపిస్తుంది. బట్ వీటి మధ్యలో పెడితే డిజైన్ బాగా కనిపిస్తుంది అని ఓన్లీ ఫ్రంట్ గార్డెన్ వరకే ఒక 4 అలా పెట్టుకున్నాము. గార్డెన్ హౌస్కి కూడా లాస్ట్ మా ఓనర్ పెట్టిన 3 సోలార్ లైట్స్ ఉన్నాయి. బట్ అవి పని చేయట్లేదు అనమాట. అందులో ఒక్కటే చివరిది పనిచేస్తుంది, లైట్గా లైటింగ్ వస్తుంది. ప్రస్తుతానికైతే అది ఉంచేసాము. ఇవి 2 ఆర్డర్ చేసాము. అసలు ఎలా ఉంటాయి ఏంటి చూసి కావాలంటే ఫ్యూచర్లో ఆర్డర్ చేద్దామని. సో అవే రీప్లేస్ చేస్తున్నాం. అండ్ గార్డెన్ హౌస్ అంటే
అంటే కొంతమందికి ఏంటి అని డౌట్ వస్తుంది. అది మోస్ట్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి, వేరే కంట్రీస్లో నాకు ఐడియా లేదు. బట్ జర్మనీలో అయితే మ్యాండేటరీగా చాలా వరకు, మ్యాండేటరీ అంటే చాలా వరకు అందరూ పెట్టుకుంటారు ఓన్ హౌసెస్ ఉన్నవాళ్ళు. సో గార్డెన్ హౌస్లో ఏం పెట్టుకుంటాము అంటే గార్డెన్ టూల్స్, అంటే ఇప్పుడు గ్రాస్ కటింగ్ అని మిగిలిన గార్డెన్ టూల్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి దాన్ని గార్డెన్ హౌస్ అంటారనమాట. సో గ్రీన్ హౌస్ డిఫరెంట్, అది ప్లాంట్స్ అవన్నీ పెట్టుకోవడానికి వింటర్లో సర్వైవ్ అవ్వడానికి అలాగా. అండ్ ఇది వచ్చేసి గార్డెన్ హౌస్ అనమాట. గార్డెన్ టూల్స్, గార్డెన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ అందులో పెట్టుకుంటారు. సో ఇది మాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మాకు పని లేదు, లేకపోతే అది తెచ్చుకొని పెట్టుకొని ఉండేవాళ్ళు అనమాట. లోపలైతే మంచిగా స్పేస్ అయితే బాగానే ఉంటుంది. అండ్ దీనికి కూడా ఎక్కువ లైటింగ్ కాకుండా జస్ట్ స్పాట్ లైట్స్లా పెడదామని నైట్ అయ్యాక మీకు చూపిస్తాను. సో అవే సెట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ సమ్మర్లో ఏంటంటే 10-10:30 అయితే కానీ చీకటి పడదు కాబట్టి అప్పటి వరకు కూడా లైటింగ్ రాదనమాట. అప్పటికి అందరూ పడుకుంటారు, మేమే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. స్లోగా వాడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడో, రౌండ్లు కూడా ఆగకుండా. అషి కమ్ బ్యాక్. ఇదా కింద నుంచినా అవుతుందా లేదా అనా? సరే అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నం లాగా. అషి నేను హెల్ప్ చేయనా? పైన దానికి ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి యా అలా మధ్యలో ఒక పైకి వేద్దాము, ఒక ట్విస్ట్ లాగా. ప్లాంట్ మీదకైనా పెట్టచ్చుగా. అంతే తోరణం లాగా. నైట్ అయితే మనకి వెలిగినప్పుడు తెలుస్తుంది. అంతే ప్లాంట్లో ఉన్న వెలుగుతుంది కదా. దక్షిత్ వాటి చెయ్యి. బాగుంది. అది కిందకి అందిందా? బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఏ నో నాన్న నో దక్షిత్ లేగు. అది బాగుంది. సో నెక్స్ట్ ఇది సిరీస్ ఆఫ్ స్ట్రింగ్ లాంటిది అనమాట. ఇది కూడా సోలారే. ఇది ఈ చెట్టుకి పెడదామని ప్లాన్. ఈ బ్యాటరీ ఏది? అందులో అయ్యే ఉన్నాయి. ఇది ఉంది ఆల్రెడీ ఆన్లో ఉందా? ఓకే. చూడు ఎవరైనా అల్లరి చేస్తున్నారా నాన్న, మనం తప్ప. పైనుంచి స్టార్ట్ చేస్తావా? కొంచెం ఎక్కువే చెయ్యి. నువ్వు చెయ్యి. అంత పైనుంచి కాదు, జస్ట్ ఈ స్టెమ్కే. అంతేనా? మరి ఆకులు వస్తాయిగా. అంతే. నా చుట్టూ తిరగాలి. ప్రదక్షిణ. ఫైనల్లీ ఒక 2-3 చుట్లు చుట్టాం. దీన్ని పైన పెడదామని డిసైడ్ అయ్యాం. కింద కన్నా కింద అయితే వైర్ కనిపిస్తే ఎవరొకరు లాగుతూ ఉంటారని. రావులే ఇటు అయితే కనిపిస్తుంది. ఆ వైర్ కూడా జాగ్రత్తగా పైన పెట్టేసి. వావ్ ఓపెన్ చేయి. పైన చూసుకోవాలి. అది కూడా వెలిగింది. అమ్మ బాబాయ్ చలేసేస్తుంది. 2 ఉంటే బాగుండు, బట్ స్టిల్ ఓకే ఫైన్. వావ్ అది కొంచెం డల్గా వెలుగుతుంది యాక్చువల్గా. నైస్. ఇంకా ఫుల్ డార్క్ అవ్వలేదు, బట్ బాగా చలేస్తుంది. వా ఇది మోడ్ అలాగే ఉంటుందా? నాకు వణుకొచ్చేస్తుంది. బుజ్జి అవి సెట్టింగ్ మార్చు బుజ్జి. అవి ఆ లైట్స్
స్లోగా వెలుగుతున్నాయా? ఇంకో మోడ్ ఉంది కదా దానికి. ఇందులోనే స్లోగా వెలిగి ఆఫ్ అయ్యి. వావ్. ఇవి ఎప్పుడో తీసుకున్నాను, అక్కడ ఉండేవి, దాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టా. అమ్మో నాకు కొనుక్కొచ్చేస్తుంది. ఐఎమ్ ఎగ్జైటెడ్ ఇప్పుడు అక్కడ చూడాలి. ఏ మష్రూమ్స్ భలే వెలుగుతున్నాయి. ఈ డిజైన్ ఇంకా చీకటి అయితే బాగా కనిపిస్తుంది ఏమో కదా రుచి. వావ్, ఇంకా డార్క్ అయి చూద్దాం. అవి చూడ ఒక ప్యాటర్న్లో తిరుగుతున్నాయా? భలే ఉన్నాయి. అండ్ అది కూడా ఫోన్ ఊగిపోతుంది నా చేతులు. వెలుగుతా ఉంటే బాగుంది. ఏది ఇలాగా అంటే ఇలాగా మరి ఇంకో మోడ్ ఉందా? ఉంటుంది. పెట్టు, ఇక్కడ తెలుస్తుంది స్లోగా డిజైన్. జాగ్రత్త నా ప్లాన్స్. బాగున్నాయి ఇలాగా, అలాగే ఉంచు. నైస్. మన లిటిల్ గార్డెన్కి అందం వచ్చింది ఇప్పుడు కదా. మధ్యలో ఇంకొకటి పెద్దది పెడితే బాగుంటుంది కదా, నాకు అనిపించింది. యాక్చువల్గా ఇది తీసి అట్టే పెట్టేస్తే ఆగి ఆఫ్ అంటారు. ఇంకో మూడా అలా కంప్లీట్గా కాకపోతే ఇదైతే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ పెట్టి ఎవరికి కనబడుతుంది. వద్దులే అక్కడే ఉంచు. బాగుంది, ఎందుకు బాగోదు, కానీ టెంప్టీ అయిపోద్ది. జాగ్రత్త, కింద బల్బ్స్ ఉంటాయి. ఇది ఎందుకు వెలగట్లేదు? ఇక్కడ ల్యాంతన్ ఎవరి వెజిటేబుల్ బజ్లో అది పెట్టారు? ఎందుకు? యానిమల్స్ ఏమి రాకుండానా? వావ్, బాగుంది. లోపలిది మొమాక్స్లో కొన్నాను. ఇక్కడ కాదులే, అటు ఎక్కడైనా తగిలించుకోవాలి, లేకపోతే గార్డెన్లో. ఇక్కడ ఉంచి, లేకపోతే ఇప్పుడు మధ్యలో పెట్టు. తగిలించుకునేది ఫైనలీ ఆల్మోస్ట్ మేము ఆర్డర్ చేసినవన్నీ వచ్చినవన్నీ యాడ్ చేసాము. ఇంకొకటి టెర్రస్ దగ్గర యాడ్ చేసాము అనమాట. అండ్ అక్కడున్న చెట్టు దగ్గర కూడా పెట్టాలి అని అనుకున్నాం, తీసుకోలేదు, మర్చిపోయాము. సో తెచ్చిన వరకు ఇంతవరకు అరేంజ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. గార్డెన్కి లైటనింగ్ మంచి బ్యూటీని యాడ్ చేస్తుంది నైట్ టైం ఎస్పెషలీ. అండ్ మాకు చాలా ఇష్టము. అండ్ లైఫ్లో చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న ఆనందాలు చాలా హ్యాపీగా అనిపిస్తాయి నిజంగానే. గార్డెన్లో లైటింగ్ యాడ్ చేసినప్పటి నుంచి ఎవ్రీడే నైట్, కొంచెం ఎండాకాలం కదా, ఇది యాడ్ చేసింది కొంచెం ముందనమాట. సో అప్పటికి ఇంకా ప్రాపర్ ఎండలు రాలేదు. చాలా బాగా అనిపించింది. సో మాకైతే ఎవ్రీడే నైట్ కూర్చొని చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది. అండ్ మా గార్డెన్ ఇవి యాడ్ చేశాక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.